హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ స్ప్రింట్ బై కోడ్మేట్. ప్రజెంట్ అయితే ఆన్ క్యాంపస్లో కాగ్నిజెంట్ ప్లేస్మెంట్ డ్రైవ్ అయితే జరుగుతుంది. ఫ్యూ డేస్లో కోడింగ్ అసెస్మెంట్ ఉంది. దీనికి మోస్ట్లీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి అయితే నేను సర్చ్ చేసి ప్రిపేర్ చేశాను. ఫస్ట్లీ జెన్సీ రోల్కి ఏ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. Reverse a string. Write a function that takes a string as input and returns the string reversed. దీనికి మనము ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే, డోంట్ యూజ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లైక్ రివర్స్డ్ ఫంక్షన్స్ ఇలాంటివి మనం వాడకూడదు. అండ్ ఎలా యూజ్ చేయాలి అని అంటే, 2 పాయింటర్స్ అప్రోచ్ లేదా ఇంకా వేరే అప్రోచ్ అనేది మనం చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ లార్జెస్ట్ ఆర్ స్మాలెస్ట్ ఎలిమెంట్. Given an array of integers, write a function to find second largest or smallest element with or without sorting the array. Next, palindrome. Write a program to check if a given string is a palindrome. Read the same backward and forward. Last question. Missing number in an array. Given an array of numbers from 1 to n with one missing number. Write a program to find the missing number. దీన్ని ఇలా కూడా అడగచ్చు, లేదా వేరేలా అంటే మ్యాక్స్ ఎలిమెంట్, మినిమం ఎలిమెంట్, లీస్ట్ అకరింగ్ ఎలిమెంట్, ఫ్రీక్వెంట్లీ మోస్ట్ అకరింగ్ ఎలిమెంట్, సమ్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం ఎలిమెంట్ ఇలా కూడా అడగచ్చు. నెక్స్ట్, జెన్సీ ప్రో రూల్. ఆల్ డూప్లికేట్స్ ఇన్ అన్ అర్రే. గివెన్ అన్ అర్రే ఆఫ్ ఇంటిజర్స్ వేర్ ఈచ్ ఎలిమెంట్ మే అపియర్ ట్వైస్ ఆర్ మోర్. ఫైండ్ ఆల్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్. దీన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే, n/2 ఆర్ n/3 లేదా హ్యాష్ మ్యాప్ అనేది వాడాలి. నెక్స్ట్ క్వశ్చన్, మర్జ్ 2 సార్టెడ్ అరేస్. దీన్ని జెన్సీ ప్రో అండ్ జెన్సీ నెక్స్ట్ లెవెల్ రోల్కి కూడా అడగచ్చు. ఎలా అంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు మర్జ్ 2 సార్టెడ్ అరేస్ ఇంటూ 1 సార్టెడ్ అరే వితౌట్ యూజింగ్ ఎనీ సార్టెడ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్, చెక్ ఇఫ్ 2 strings ఆర్ anagrams. గివెన్ 2 strings, write a function to check if they are anagrams of each other. Next one, binary search. Implement the binary search in a sorted array. Next, Gen-C next rule. First question, reverse a linked list. Just basic ga reverse a single linked list or double linked list laga adagotchu. Next, median of 2 sorted arrays. Next, kth largest element. Find the kth largest element in an unsorted array or sorted array. Next, word search in a matrix. Given a matrix of characters, find if a word exists in it or not. సో ఇలా అనేది క్వశ్చన్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీగా అడిగారు. సో దీన్ని మనం ఎలా మిస్టేక్స్ చేయకుండా అవాయిడ్ చేయాలి అని అంటే, ఫస్ట్లీ టిపికల్ మిస్టేక్స్ టు అవాయిడ్. నాట్ రీడింగ్ ఇన్పుట్ కన్స్ట్రెంట్స్. చూస్ రాంగ్ ఆల్గరిథం. ఫస్ట్లీ మనం ఇన్పుట్ కన్స్ట్రెంట్స్ అయితే చూసి దానికి మనం ఎలా ఆల్గరిథం అనేది సెట్ చేయాలనేది అయితే థింక్ చేయాలి. అలా కాకుండా కాన్స్టెన్సీని చూడకుండా డైరెక్ట్ క్వశ్చన్ చూసి మనం అనేది రాంగ్ ఆల్గరిథం అనేది ఇంప్లిమెంట్ చేయకూడదు. నెక్స్ట్, ఇగ్నోరింగ్ ఇంటీజర్ ఓవర్ఫ్లో ఆర్ రాంగ్ డేటా టైప్స్. నాట్ హ్యాండ్లింగ్ ఎంప్టీ ఆర్ సింగిల్ ఎలిమెంట్ కేసెస్. ఓవర్ కాంప్లికేటింగ్ ఏ సింపుల్ గ్రీడీ సొల్యూషన్. ఏదైనా సింపుల్ గ్రీడీ సొల్యూషన్ ఉంటే దాన్ని మనం ఓవర్గా థింక్ చేసి లైక్ ఇది ఇలా అవ్వదేమో ఇలా ఏమో అనేసి మనం ఓవర్గా అయితే థింక్ చేయకూడదు. సింపుల్ గ్రీడీ సొల్యూషన్ ఉన్నప్పుడు సింపుల్గానే సాల్వ్ చేయాలి. ఇది ఇలా ఉండదేమో ఎక్కువ ఉంటుందేమో అనేసి అయితే థింక్ చేయకూడదు. నెక్స్ట్, స్పెండింగ్ టూ లాంగ్ ఆన్ వన్ ప్రాబ్లం. ఒకటే ప్రాబ్లం మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయకూడదు. అప్పుడు మనం వేరే ప్రాబ్లమ్స్ చేయడానికి టైం ఉండదు. డ్యూరింగ్ ద టెస్ట్ ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ అనేది ఎలా వాడాలో చూద్దాం. స్కిమ్ ఆల్ ప్రాబ్లమ్స్. 2 to 3 minutes టైం అనేది తీసుకొని ఏది ఈజీగా ఉంది ఏది మీడియంగా ఉంది అనేది చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత సాల్వ్ ద ఈజియెస్ట్ ఫస్ట్. ఈజీగా ఉన్న ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ స్టక్ 8 to 10 minutes. స్విచ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. డోంట్ వేస్ట్ టైం మైక్రో ఆప్టిమైజింగ్ ఎర్లీ. ఎక్కడన్నా మనకు క్వశ్చన్ అనేది అర్థం కాక స్టక్ అయిపోయి ఉంటే ఒక 8 to 10 minutes తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి చూడాలి. అయినా అవ్వకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్కి స్విచ్ అవ్వాలి. దాని మీదనే టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్, బిఫోర్ సబ్మిట్ చెక్ ఎడ్జ్ కేసెస్, ఇన్పుట్ ఫార్మాట్, ఆఫ్ బై వన్, లార్జ్ ఇన్పుట్స్, యూస్ ప్రాపర్ డేటా టైప్స్. మంచి డేటా టైప్స్ అనేది అయితే వాడాలి.
ఎక్కువ ఇన్పుట్స్ తీసుకున్నామా, లేకపోతే ఎలా ఇన్పుట్ ఫార్మాట్ అనేది ఎలా ఉన్నది, ఎడ్జ్ కేసెస్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేవా అనేది అయితే చెక్ చేసుకోవాలి సబ్మిట్ చేసే ముందు. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ టైమ్, ఆప్టిమైజ్ ఆర్ యాడ్ కమెంట్స్ అబౌట్ ఇంటెండెడ్ ఆప్టిమైజేషన్స్. సమ్ టైమ్స్ పార్షియల్ క్రెడిట్ హెల్ప్స్. ఎలా టైం అనేది ఎక్కువ మిగిలిపోయి ఉంటే ఆ కోడింగ్ అనేది ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఇంకా ఉందా లేదా అనేది చూడాలి, ట్రై చేయాలి. లేదా ఏమైనా కమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. దీనివల్ల ఏంటిదంటే కొంచెం క్రెడిట్ పాయింట్స్ అనేవి మనం కొట్టేయచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ వాడి ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ స్ప్రింట్ బై కోడ్మీట్.